ఆడాడ ఓ డల్లు వాడుతుండుతోని ఇత్తులు పెట్టుడు షురు చేసిండ్రు. వరి నార్లు అల్కుడు నాట్లేసుడు సుత నడుస్తుంది. ఇంకో గట్టాన పడితే మంచిగుండని ఏటింగ్ చేస్తుర్రు రైతన్నలు. ఇక ఆనలు వడుడే ఆల్చం. ఎవల భూమిలో ఏ పంటలేస్తే మంచిగా వండుతాయో గా ఇత్తనాలే తెచ్చి పెడుతుంటారు. ఊర్లా కొందరు పత్తికి చేయగొడితే ఇంకొందరు వరి పంటేస్తారు. ఇంకా కొందరు మిర్చి మొక్కజొన్న పసుపు సుత వండిస్తుంటారు. కానీ గీ ఊరోళ్ళు మాత్రం అలాగుల్లా. ఇటు బచ్చెల కూర, అటు గంగవాయల కూర, ఇటు పక్క తోటకూర, అటు పక్క సుక్క కూర, ఇటు దిక్కు పుదీనా, అటు దిక్కు గోంగూర. ఆడా ఈడానేం లేదు. నల్గొండ జిల్లా చిన్న మందారంలా ఎటు చూసినా ఆకుకూరల పంటలే కానొస్తున్నాయి. ఎరైటీ సుత వండిస్తున్నారు గాని ఏండ్లకెళ్ళి ఎక్కువ మట్టుకు ఆకుకూరలే వండిచుట్లా చిన్న మందారం అంటే ఆకుకూరలు, ఆకుకూరలంటే చిన్న మందారం అన్నంత పేరు పోయింది. అట్లా అని పెద్ద పెద్ద భూస్వాములు కాదుల్లో. అందరు సుత 2-3 ఎకరాలు ఉన్నోళ్లే ఉన్నంతలా ఆకుకూరలు వండిస్తురన్నట్టు. ఇంటోళ్ళంతా తోటల్నే ఉండి కలుపు తీసుడు, ఆకుకూర కోసుడు, అటెన్క ఇట్లా కట్టలు కట్టి ఆటోల మార్కెట్ కు దోలుడు. దినామి ఇదే పని. ఆనలు వడ్డా వడకుండా ఇయే పంటలు వండిస్తారట. వేరే వేరే పంటలు వేసుకుంటే ఇక ఆ సంవత్సరానికి 6 నెలలకు వస్తుంటాయి. ఇదేమో ఎప్పుడు నిత్య వస్తాయి మాకు. ఈ ఆకుకూరలు ఉన్న లాభం మాకు ఎందులో ఉండదు. నెల రోజులకే చేతికి పంట వస్తుంది. ఇది ఇండ్లనే లాభం ఉంటుంది వరి పంట కంటే దానికంటే. మేము చిన్నప్పటి సంది ఇదే చేసుకుంటున్నాం. అగనట ఏరే పంటలేస్తే నెలల కమానం ఆగాలి. ఆకుకూరలైతే జప్పున పంట చేతికొస్తది అనుకొస్తున్నారు రైతులు. ఎనకటి సంది ఇట్లనే నడిపిస్తురట వ్యవసాయం. పొద్దుగాలనే 6 గంటలకే వచ్చి ఆకుకూరలు దెంపుకొని మార్కెట్ కు పట్టుకోవతారట. పగటిలి దాకా అమ్ముకొని మళ్ళా షేన్ల చేరి కలుపు తీసుడు గిట్లా వేస్తారట. 6 గంటలకు వచ్చి 9 గంటల దాకా కూరలు విక్కొని కూరలు తడుపుకొని మార్కెట్ పోయి వాళ్ళు అమ్మేతోళ్ళు ఉంటేనే వాళ్ళకి వేస్తాం, లేకుంటే మేమే కూర్చొని అమ్ముకుంటాం. మరి ఏమన్నా అచ్చుబాటు ఉన్నదా ఉత్తదేనా అని అడిగితే రోజు వరకు వస్తాయి. ఇక రోజు పుదీనకు 300, కొత్తిమీరకు 300. ఇంకా పని చేసిన దాన్ని బట్టి దాన్ని ఎన్ని కట్టలు కట్టిన దాన్ని కట్టి అట్లా వస్తుంటాయి. రోజు 800 వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి. అగనట దినా మలుకగా 1000 రూపాయలు ఎటుపోవన్నట్టు. ఏరే పంటలేసి నెలల కమానం ఏటింగ్ చేసి పంటను కాపాడుకుంటానికి తండ్లాడి ఆఖర్లా రేటు లేక అప్పులు తీర్చలేక తిప్పలు పడే కంటే ఆకుకూరలను నమ్ముకున్నది ఉత్తమంటూరు రైతులు. మీరు సుతగ్గి ఆలోచన చేస్తే చెయ్యురి మరి.